ప్రకారంగా నన్ను టార్చర్ పెట్టి ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నారు. పెళ్ళము అప్పుడేమో మంచిగా ఉన్నది ఇన్నేళ్ళ కొలి. ఈ నిన్న ఆదివారం వస్తుంది ఈ విధంగా తయారైంది. ఇక ఇడిపించుకుందాం, ఇక పైసలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మినిమము ₹1,00,00,000 వస్తాయో 50 లక్షలు వస్తాయో ఏమన్నా ఇవ్వాల్సి వస్తుంది, ఇడిపించుకుందాం. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు ఉన్నాయా? పెళ్లి చేసుకునేటప్పుడు లేవు కానీ ఇద్దరం జాయింట్గా దిగినాం. మీరు అది డూప్లికేట్ ఫోటోలు బ్లాక్ మెయిల్ చేస్తున్నా అని అన్నాడు. అంటే ఎస్ఐ సార్ అడిగిండు, అవి డూప్లికేట్ ఫోటోలు దాకా లేవు అని. అంటే లేదు సార్ డూప్లికేట్ ఫోటోలే అని అన్నాడు. సార్ నెగటివ్స్తో సార్ అని నేను అన్నాను. అంటే ఇప్పుడు ఏం చెప్తావా అంటే తలకాయ కింద. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి, ఏం కావాలనుకుంటున్నారు? నాకు న్యాయం కావాలి మేడం. న్యాయం అంటే ఏంటి? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, నాకు ఈ వద్దు, నా భార్య పిల్లల దగ్గరనే ఉంటా అంటే నాకు 17 ఏళ్ళ కోలే నాకు ఏమి ఇజ్జత్ దావా కట్టిస్తావు, నాకు ఏం పాయమాలు కట్టిస్తావు, ఏ లెక్క ప్రకారం వదిలిపెడతావు, ఏ లెక్క ప్రకారం పెళ్లి చేసుకున్నావు, నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు పెళ్ళం ఉండగా? నేను వేరేది చేసుకుంటే నా ఇంటి ముంగల కాపలా ఉంటుండే నన్ను చూసుకుంటాను. నాకు అడవిలు ఉన్నాను మేడం, నేను చచ్చిపోతే దిక్కులేదు. నా ఇంటి ముంగల కాపలు ఉన్నాను, నాకు ధైర్యం ఉంది. నిన్ను చేసుకోమని నేను అడగలేను. నీ పెళ్ళం పిల్లలు అప్పుడు కూడా ఉన్నారు కదా, నువ్వు ఎందుకు చేసుకున్నావు? ఏం న్యాయం పోటీ చేసుకున్నావు, ఏం న్యాయం పోటీ వదిలిపెడుతున్నావు నన్ను? నాకు కావాల్సిన న్యాయం అది ఒకటి. మీరు కన్విన్స్ అయిపోయి అతనితో కాపురం చేశారు. నాది కూడా కొంచెం తప్పు కొంచెం కాదు, చాలా పెద్ద తప్పు ఉంది. మీకు ఏ ప్రూఫ్ లేదు. ఇప్పుడు అతను మీరు ఆల్రెడీ మీకు ముందు పెళ్ళైన అతనికి నేను అతని భార్యని చెప్పడానికి మీకు ఏ రైట్ లేదు. మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు చట్టపరంగా న్యాయపరంగా అతని దగ్గర నుంచి ఏ విధంగా నాకు ఇచ్చేయండి అని అడుగుతారు. మరి ఆయన నా దగ్గరికి ఎట్లా వచ్చింది మేడం? మీకు బుర్ర లేదండి అని చెప్తున్నా. వాళ్ళకి బుర్ర బాగుంది, వాళ్ళు తెలివిగా వాళ్ళని తెలివిగా చేసుకున్నారు, మీరు తెలివిగా చేసుకోలేదని చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్ని రకాల మోసపోయారు. మరి అదే మరి చెప్పేది. నేను నడి సముద్రంలో మనం చిన్న మీరు కనీసం మీ కొడుకుని మనసులో పెట్టుకొని కూడా మీరు జాగ్రత్త తీసుకోలే. ఇప్పుడు అబ్బాయికి ఈ వయసులో అబ్బాయికి అవసరమైంది. ఎంత అవమానం అబ్బాయికి. మా అవమానం భరించుకోలేదు. మీకు పర్వాలేదు, అబ్బాయి రేపు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ నో వాళ్ళ కాలేజ్ లో ఎట్లా తలెత్తు తిరగలుగుతాడు అబ్బాయి? మీరు చేసే వెధవ పనుల వల్ల, మీ తల్లిదండ్రులు చేసే వెధవ పనుల వల్ల పిల్లలకి ఎంత కష్టం. నేను చస్తేనే అంత పోతుంది మేడం. నేను మీరు చేస్తే ఏం పోతుంది? చేస్తే ఏం పోతుంది? ఆ పిల్లడికి పోయిన మర్యాద వస్తుందా అమ్మా? మీరు చేస్తే ఆ పిల్లడికి పోయిన మర్యాద వస్తుందా? మరేంటి మరి? నాకు మార్గం మీరందరూ బాగానే ఉన్నారు, ఆ పిల్లోడు బతుకైనా ఆలోచన. నాకు వేరే మార్గం లేదు మేడం. నాకు వేసారు అన్నం ఉన్నది. వాడిని చూసుకొని ఇన్ని రోజులు ఈ తప్పుకు అంగీకరించిన కూడా వాడిని చూసుకొని చేసిన. అది చాలా తప్పమ్మా. తప్పుకు అబ్బాయిని తప్పుకు అంగీకరించానని చెప్పకండి. మీరు కష్టపడి పని చేసుకుంటే భర్త అన్నోడు లేకుండా పని చేసుకొని మీరు బతకలేరా? అతనుండి మీకేం ఊడబడి చేశాడని మీరు అతనితో ఉన్నారు చెప్పండి. మేడం పనికి మరి ఏంటి మరి చేసిన పని ఏంటి? మీరు ఈ రోజుల్లో కూడా మనం ఏంటి ఈ ప్రపంచం ఇంత మారిపోయింది, ఇంత అడ్వాన్స్ అయ్యాము. ఆడవాళ్ళ గురించి ఇన్ని కోర్టులు, ఇన్ని చట్టాలు, ఇన్ని న్యాయాలు ఇంత వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా ఇలా తప్పులు చేస్తూ, మీరు తప్పు చేసింది పర్వాలే, పిల్లల జీవితాలు కదా నాశనం చేస్తున్నారు. నన్ను చిన్న తిప్పలు పెట్టలేడు మేడం. తిరుపతిలో 2 రోజులు దాచిండు పోలీసు వాళ్ళు పట్టుకపోతుంటే. ఈ చార్మినార్ 1 రోజు దాపెట్టిండు. ఇంత తిప్పలు. మీరేమైనా చిన్న పిల్లల అమ్మ? కాదు మేడం. మరి అందుకని ఇది నాకు ఈ మాట అంటే చాలా కోపం వస్తుంది. యూ బోత్ హ్యావ్ టేకెన్ హర్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఏంటంటే ఆవిడ అలా బతికేసింది, బతికేస్తుంది, ఎప్పటికీ అలా ఉండిపోతుంది అని చెప్పేటటువంటి ఒక ఆలోచన మీ ఇద్దరు మైండ్లో ఫిక్స్ అయిపోవటంతో ఈ 17 సంవత్సరాల పాటు మీకు నల్లేరుపై బండగా ఈజీగా సాగిపోయింది. ఒకప్పుడు ఆవిడ ఖచ్చితమైనటువంటిగా నిజంగా ఆవిడ మీరు బాధపడినటువంటి విధంగా ఆవిడ మొదట్లోనే బాధపడి ఉంటే కనుక, ఆవిడ కర్కోశం, ఆవిడ కోపం అప్పుడే చూపెట్టుంటే కనుక మీది 1 సంవత్సరం కాదు కదా, 1 నెల కూడా మీది గడిచి ఉండేది కదా. సార్ నాకు కూడా పుణ్యమే ఉండేది. ఏదైనా కూడానమ్మా మీ న్యాయం గురించి ఎంత బాగా అడుగుతున్నారో, ఆవిడ 17 సంవత్సరాలు పడినటువంటి శోభకు కూడా మనకు తగిన పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఆవిడ గుండెకి తగిలినటువంటి గాయాన్ని కూడా మాన్చేటటువంటి ప్రయత్నం కూడా మేడం సమక్షంలో జరగాలి. ఓకే సార్. కంటిన్యూస్గా ఉండే లివింగ్ రిలేషన్షిప్లో ఉండే స్త్రీ తన హక్కు కావాలి అని భార్యతో సమానంగా నేను అంతే హక్కు కావాలని పోరాటం చేసే ప్రక్రియనే ఇదంతా. ఎప్పుడైనా కూడా ఇందాక సార్ చెప్పినట్టు ఒరిజినలే, డూప్లికేటే. అది అంటే మేము అడ్వకేట్లం కనుక ప్రతి ఒక్క లైను పట్టుకుని చదువుతాం కనుక అది నువ్వు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నీ మనసులో ఉందమ్మా. నువ్వు పలానా చంద్రయ్య భార్య అనేసి నువ్వు చాలా చోట్ల కూడా అప్లికేషన్స్ కూడా ఇచ్చావు. కానీ అతని నుంచి నీకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేసి నువ్వు అడుగుతున్నావు కనుక, అంటే నీకు తెలియని షాక్ లాగా నువ్వు చెప్తున్నావు. కానీ నువ్వు రాసిన లెటర్లలోనే ఉంది. చదువుతానమ్మా ఒకటి. ఈమె రాసిన ప్రతి ఒక్క కంప్లైంట్ కూడా
ఆమెకు డెఫినెట్గా కూడా హక్కు ఉంది. ఏంటి, మెయింటెనెన్స్ హక్కు ఉంది. రేపొద్దున ఏదైనా కొంచెం పర్మనెంట్ అలిమనీ అడిగే హక్కు ఉంది. అంతే తప్ప నేను నాకు భార్యలా ఉండే హక్కు అన్నట్టు అక్కడికి వెళ్ళి అడిగే మాత్రం ఆ చర్య మాత్రం ఆవిడ ఎప్పటికీ చేయకూడదు. అంటే ఒకవేళ అక్కడికి వెళ్ళి ఏదైతే దుశ్చర్య ఏదైతే పాల్పడ్డారో దాని మీద కంప్లైంట్ కనుక ఇచ్చింటే మీకు రేపొద్దున స్టడీస్కి దానికి కూడా ఎంత పెద్ద ప్రాబ్లం అయ్యేది. అంటే ఎందుకంటే మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు, ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది రాంగ్. రేపొద్దున ఏంటి అనేది మేడం 95% ఆఫ్ క్రైమ్ రేట్లు ఎందుకు అవుతున్నాయంటే ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ మూలానే అని అంటారు. దానికి ఒక ఉదాహరణ ఆయన మీద ఇందాక అంటే మనం బయట ఓపెన్గా చెప్పుకోలేని సెక్షన్ ఆయన మీద పడింది. దాని మూలాన ఆయన సర్వీస్ రికార్డులో కూడా ఒక అది మచ్చ అనేది పడింది. మన వాళ్ళతోటి ఆడుకోవాల్సిన వయసులో ఇప్పుడు ఆయన ఈ భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాలా ఇవ్వకూడదా, ఎలా ఇవ్వాలి అన్న స్టేజ్కి తీసుకురావడానికి మేబీ డాక్టర్ గారు చెప్పిన ఇవన్నీ కూడా కారణాలే ఉండొచ్చు మేడం. ఇంకొకటి ఏంటంటే ఆయన పగ్గాల అమ్మాయికి ఇచ్చేశారు ఆవిడకి. దానికి ఇంకొకటి ఏంటంటే ఈవిడ ట్రాన్స్కో ఇంజనీర్కి కూడా ఒక కంప్లైంట్ అనేది రాసిచ్చారండి. ఎప్పుడంటే 5/11/2015లో ఏంటంటే ఇక్కడ నేను అనగా శ్రీమతి యాదమ్మ భర్త కీర్తిశేషులు సత్తయ్య గారి అని చెప్పి రాశారు. అంటే స్టిల్ ఈ రోజుకి అంటే 2015 నాటికి కూడా నేను పలానా ఆయన భార్య అని నువ్వు సంబోధిస్తూనే అక్కడ ట్రాన్స్కో ఇంజనీర్కి నువ్వు ఏమని రాశావు, నాకు ఈ బెనిఫిట్స్ రావాలి అని. అంటే ఒకటి, నేను చేసింది తప్పు కానీ నాకు ఈ హక్కు ఉంది కనుక మీరు ఇవ్వండి అని అడగడంలో ఇది ఒక మీరు ఎవరికి రాశారు, నాకు ఆయనకు రిటైర్మెంట్ లో వచ్చే కావాలని చెప్పేసి అక్కడ నేను ఫలానా అదేంటి లేట్ కీర్తిశేషులు అయిన భార్యకు అని చెప్పి. అంటే ఇవన్నీ ఎందుకంటే మీరు ఆయనని పెళ్లి చేసుకున్నావు, నువ్వు పుస్తె కట్టావు, నువ్వు నన్ను చేసుకున్నావు కదా, ఇలా కట్టాను నువ్వు ఇందాకటి నుంచి ఆయనతో చెప్పావు కదా, మరి అంత నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకున్నాను అని అన్నప్పుడు కీర్తిశేషుల సత్తయ్య భార్య అని నువ్వు ఇక్కడ రాయకూడదు కదమ్మా. ఇక్కడ ఈ కంప్లైంట్స్ అన్నీ అంటే ఈ కులం పేరుతో దూషిస్తున్నారన్న కంప్లైంట్, తర్వాత మిమ్మల్ని కొట్టారన్న కంప్లైంట్లు, ఇవన్నీ కూడా మీ సంతకాలు ఉన్నాయి కనుక మీరు రాసినవే అనే నమ్ముతాము ఎక్కడైనా కూడా. సో ఇంకోటి ఏంటంటే మేడం ఇక్కడ ఈమెకి ఉండే రైట్స్ ఏంటి అని అంటే మెయింటెనెన్స్ పర్మనెంట్ అలిమనీ అని అంటారు. అది ఈయన ఏదైతే ఇల్లు కట్టిస్తున్నారు ఇవన్నీ అని అయితే చెప్పారు. ఇంకొకటమ్మ మీకు తెలియని ఒక డేంజరస్ నిజం ఏంటంటే ఎంత మీరు అడిగినా కూడా మెయింటెనెన్స్ అడగలుగుతారు, లేకపోతే రేపొద్దున పర్మనెంట్. కానీ పోయేదాన్ని సీటుకి మడిగి ఎవరితోనూ ఫోన్లు చేసి అందరితోటి నా దగ్గర సరిగ్గా ఉండట్లేదు, మీరు ఏం చెప్తారా లేకపోతే ఇంకో పెళ్లి చేసుకోమంటారా అలాగలాగని చెప్పేవాడు అనమాట. నరకం చూస్తున్నాను నేను అనేసి ఏటి నేను నరకం అడిగితే నా దగ్గర సరిగ్గా చేయట్లేదు, నా దగ్గర నచ్చలేదు. ఫోన్ చేసి మా తమ్ముడికి ఒరే అన్నీ బాగానే చేస్తుందిరా కానీ మాత్రం సరిగ్గా అన్నట్టుగా చెప్పడం మా తమ్ముడితోటి. మా తమ్ముడు మళ్ళీ మా మరదలతో చెప్పడం, మా మరదలు నాతో చెప్పడం, పిన్ని ఏటి పిన్ని ఇలా అంటున్నాడు, ఎంత దారిద్రం ఏటి పిన్ని అని మా మరదలు తిట్టింది నన్ను. ఇంక నేనే ఎలా ఉంటాను రా బాబు, అయితే వీడియో పెట్టండి లేదా కెమెరా పెట్టండి. ఎటువంటి సంబంధం కూడా లేనట్టే, అంటే ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడమేనండి. ఎప్పుడు సంసారం లేదు, కష్టం లేదండి. అలా ఇబ్బంది పెడతా ఉండేదండి. 10 రోజులు మామూలుగా ఉంటుందండి, 20 రోజులు గొడవేనండి. ఆవిడకి ఇష్టం లేదండి, నేను ఇష్టం లేదు, అది నేను కనిపెట్టలేకపోయానండి. నన్ను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత పిలిచి బావ ఎలా రా అని పిలిచిందండి. వెళ్ళానండి. మా ఆయనతోటి మీ ఆవిడ భయం చెప్తావా చెప్పమని అడిగిందండి. ఆవిడ ఎన్నోసార్లు చెప్పింది, నేను ఇప్పుడు వరకు ఇప్పుడు నుంచి చేయను, అందరికి పబ్లిక్ అయిపోయింది, నువ్వు తిరిగేటప్పుడు ఆయన సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తా ఉంటే నువ్వు మెంటలా నేను మెంటలా కదా, ముందు భర్తకు మర్యాద ఇవ్వడం నేర్చుకో. ఒక మాట నువ్వంటే 10 మాటలు ఎదుటి నువ్వు కలిపి చెప్తారు, బయట చెప్తారా లేదా? కోపం అందరికీ వస్తుంది, కోపం వచ్చినప్పుడు నోరు పారేసుకుంటే పోయేది మనమే. భార్య భర్తలు అన్నాక ఒకళ్ళని అర్థం చేసుకొని సంసారం చేస్తేనే సంసారం. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇట్లా రోడ్ల మీదకి వస్తే అది సంసారం కాదు, ఎదుటోడికి సినిమా.